ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నేను గత 5 రోజుల క్రితమే చేయాలి, కాకపోతే నాకు కొంచెం సమయం లేక చేయలేకపోయాను. ఇంతకీ విషయం ఏంటంటే, రాజేష్ మహాసేన ఈ పేరు తెలియని వాడు బహుశా ఉండకపోవచ్చు. ఒకనాడు దళితుల కోసం పోరాటం అని మొదలుపెట్టి నేడు పక్కా కమర్షియల్గా మారిన వ్యక్తి ఇతను. అయితే ఇతని కోసం నేను ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, రీసెంట్గా జరిగిన ప్రవీణ్ పగడాల అన్నగారి మరణం గురించి కాస్తంత వంకరగా మాట్లాడాడు. ఇకపోతే ఇతనేదో పెద్ద సిబిఐ ఆఫీసర్ అన్నట్టు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేయకముందే, అలాగే డాక్టర్స్ పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఇవ్వకముందే ఆయన మరణం ఎలా జరిగిందో తేల్చి చెప్పిన ఈయన వీడియో ఒక్కసారి చూడండి. ఆయనకి మనదైన శైలిలో దరువేద్దాం. పోలీసు నాకు తెలిసి ఇవాళ పెడతారా, రేపు పెడతారు, ఎల్లుండి పెడతారు, ప్రెస్ మీట్ పెడతారు. ఈ సీసీ ఫుటేజ్ అండి, ఆయన హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ ఆగారు, ఏమేమి పర్చేజ్ చేశారు, దానికి ఎక్కడెక్కడ ఫోన్ పే చేశారు, డీటెయిల్స్ ఏంటి, ఆయన ఎక్కడ పెట్రోల్ కొట్టించారు, ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ పడుకున్నారు, ఎక్కడ పడిపోయారు, ఇవన్నీ వివరాలతో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమొచ్చిందో కూడా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా పోస్ట్ మార్టానికి వెళ్ళిన పెద్దలు ఎవరు ఇప్పుడు దాకా నోరు విప్పలేదు. పాయింట్ నోట్ చేసుకోండి. పోస్ట్ మార్టం దగ్గర ఉన్న వాళ్ళు కానీ, ఇంక్వైరీ దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బయటకు వచ్చి ఇది హత్య అని ఎక్కడ చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. కుటుంబ సభ్యులు కూడా ఎక్కడెక్కడ బయటకు వచ్చి ఇది హత్య కాబట్టి పలానా వాళ్ళు చంపారని ఎక్కడ మాట్లాడలేదు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా ఫ్యామిలీలో మనిషి పోతే ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద నిలబడతారు. ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద నిలబడి పలానా వాడు చంపాడు ఇది అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళు అది కాదు అని నమ్మినప్పుడు మాత్రమే వాళ్ళు బయటకు రారు. ఆ కుటుంబం ఎంత ఉన్నతంగా ఆలోచించిందో ఆలోచించండి. ఆ కుటుంబాన్ని ఎవరు తక్కువ చేయొద్దండి, చులకం చేయొద్దండి. వాళ్ళు చాలా బాధలు ఉన్నారు. అలాగే ప్రవీణ్ గారు చనిపోవడం, ఆయన బ్రతుకున్నంత కాలంలో నాకు తెలిసినంత వరకు ఆయన మంచి చేశాడు తప్ప ఎవరిని నాశనం చేయడం, ఎవరినో దోచుకోవడం, ముఖ్యంగా డబ్బుల కోసం అతను మతాన్ని దేవుడిని వాడుకోలేదు. అతను సొంత కష్టార్జితం మీద అవసరం అయితే 10 రూపాయలు బయటకు ఖర్చు పెట్టాడు తప్ప దేవుడిని చూపించి ఎక్కడా కూడా అతను కమర్షియల్ చేయలేదు. కాబట్టి ఆయన ఏమి మనం తక్కువ చేయడానికి లేదండి. బ్రతుకున్నంతకాలం చాలా బాగా బ్రతికాడు. ఏమో ఆ రోజు ఆయనకున్న టెన్షన్, ఆయన బ్యాడ్ టైం అంతే. నేను ఏం చెప్పలేను దానికి అంతగా. హర్ష్ కుమార్ గారు నేను ఒకటే చెప్తున్నాను, పోస్ట్ మార్టం జరిగిన 2వ రోజు 3వ రోజు ఆ పోస్ట్ మార్టం లో ఏముందని వాళ్ళు మాట్లాడారు నా దగ్గర ఉంది. ఆ పోస్ట్ మార్టం లో ఏముందో హర్ష్ కుమార్ గారికి తెలుసు. తెలిసి కూడా దాన్ని హత్యని క్రియేట్ చేయడానికి ఆయన ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం చేస్తున్నాడని ఆధారం నా దగ్గర ఉంది. ఇదంతా ఆయన కావాలని చేస్తున్నాడు. ఆయనకి తెలుసు ఇది హత్య కాదని, ఆయనకి తెలుసు అక్కడ ఏం జరిగిందో, ఆయనకి తెలుసు అనే విషయం నాకు తెలుసు. నా దగ్గర ఆధారం ఉంది. అయినా కూడా ఆయన నన్ను అంత బ్యాడ్ చేసినా కూడా అది ఇప్పుడు దాకా నేను బయట పెట్టలేదు. కానీ బయట పెట్టాల్సిన సమయం వస్తే కనుక ఖచ్చితంగా బయట పెడతాను. అబాస్ పాలైపోతారు హర్ష్ కుమార్ గారు. వద్దండి. మీకు రాజకీయంగా పార్టీని ఎదుర్కోవాలా, మరో దారిలో ఎదుర్కోండి. ఎందుకంటే మీరు చేసే తప్పుడు ప్రచారం వల్ల హర్ష్ కుమార్ గారు చెప్పారంటే అది నిజమేమో అనుకుని అమాయకమైన క్రైస్తవులు నమ్ముతున్నారండి. వాళ్ళు నమ్మి వాళ్ళు కూడా అదే పట్టుకుంటున్నారండి. అది పట్టుకోవడం వల్ల ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీ రోజున దోషిగా ముద్దాయిగా నిలబడాల్సి వస్తుందండి సమాజం ముందు. రేపెల్లుండిలో ఎవరెవరైతే మీ మాటలు నమ్మిది హత్యని మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అవమానపడాల్సిన పరిస్థితి వస్తుందండి. ఆ బాధతో చెప్తున్నాను. మీరు పార్టీ ఫీలింగ్ ఎన్నైనా మాడుకోండి, నన్ను ఎన్నైనా తిట్టండి, నేను పడతాను. కానీ మీ వల్ల మీరు చేసే పని వల్ల ఎంటైర్ కమ్యూనిటీ బ్యాడ్ నేమ్ వస్తుందండి. నేను పట్టుకుంటాను. దానికి సంబంధించి అన్ని వివరాలను బయట పెట్టేస్తాను. యావయ్య స్వామి, ప్రవీణ్ గారి కుటుంబం రోడ్డు మీదకి వస్తాకి ఆ కుటుంబం ఏమైనా చిల్లర ఫ్యామిలీ అనుకున్నావా? నిక్కర్స్ అయిన క్రైస్తవ కుటుంబం అది. వారు రోడ్డు మీదకి రాలేదు కదా అని ఇది హత్య కాదంటాకి నువ్వెవరు? నీవేమైనా పోలీసువా లేక డాక్టర్వా? అది హత్య అనడానికి 190 అనుమానాలు ఉంటే నువ్వేంటయ్యా అది యాక్సిడెంట్ అంటున్నావు? నీ కూటమి ప్రభుత్వం నీకేమైనా పదవిస్తాను, నువ్వు నోరు మూసే అని నీ నోటికి లాక్ వేశారా ఏంటి? వేసే ఉంటారులే, ఎందుకంటే కుట్ర రాజకీయ పార్టీ కదా కూటమి అంటే. ఇకపోతే నువ్వు నీతి ఎప్పుడు మర్చిపోయావయ్యా? ఒకప్పటి రాజేష్ నీలో చచ్చిపోయాడా? సాటి దళితుణ్ణి నిజం మాట్లాడిన క్రైస్తవుణ్ణి కొట్టి చంపేస్తే అది యాక్సిడెంట్ అంటున్నావంటే నీ మనస్సాక్షి చచ్చిందా? ఎందుకు స్వామి ఇలాంటి బ్రతికినా ఒక్కటే, చచ్చినా ఒకటే. అది హత్య అని నీ మనస్సాక్షికి తెలుసు, కానీ మాట్లాడవు. ఎందుకంటే నీ పార్టీ అధ్యక్షుడి కొడుకైన లోకేష్ గారు అది యాక్సిడెంట్ అని డిక్లేర్ చేసేసారు కదా, అందుకని మాట్లాడవు. ఇకపోతే హర్ష్ కుమార్ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది? అది హత్య అని అన్నారు. యావత్ క్రైస్తవ్యమంతా అదే నమ్ముతున్నారు, నువ్వొక్కడివి తప్ప. అయితే హర్ష్ కుమార్ గారు పార్టీ కోసం ఇదంతా చేస్తున్నారో లేక నిస్వార్థంగానే చేస్తున్నారో ఆ దేవుడికే తెలుసు. కానీ ఆయన ప్రవీణ్ గారు మరణించిన దగ్గర నుండి ఈనాటి వరకు పట్టు విడవకుండా పోరాటం చేస్తున్నారు. అందుకు సంతోషం. దళితునికి అన్యాయం జరిగిందని ఆయన పోరాడుతున్నాడు. కానీ సాటి దళితుని పట్ల ఒక దళితుడివై ఉండి నీకు కనీసం మనస్సాక్షి అన్న లేకపోవడం బాధాకరం. ఇకపోతే
పోస్ట్ మార్టం రిపోర్ట్స్ నీ దగ్గర ఉంటే సమాజానికి చూపించు. నువ్వెందుకు నిజం దాస్తున్నావు? అలా దాస్తున్నావంటే అది అబద్ధం కనుక. కానీ రాజేష్, ఏది ఏమైనా నువ్వు ఇలా మాట్లాడడం చాలా బాధాకరం. నాకైతే అస్సలు నచ్చలేదు. 50 మంది క్రైస్తవులంతా ఒక్కతాటి మీద నిలబడితే నువ్వు ఒక్క పక్కన నిలబడ్డావు అంటే దేనికి అమ్ముడుపోయావు? ప్రియులారా, ఇతనిపై నేను చెప్పింది తప్పు అని అనిపిస్తే కామెంట్ చేయండి ప్రియులారా. మరి ఒక అంశంతో మరలా కలుద్దాం. అంతవరకు ఆ దేవదేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్.